ముఖ్యంగా దానివల్ల మన జీవితాలు నాశనం అవుతున్నాయి. పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. మొబైల్ అడిక్షన్ మనము ఎలా గుర్తించాలంటే, దీనికి ఇప్పుడు పెట్టిన ఒక కొత్త జబ్బు పేరు నోమోఫోబియా. అంటే ఒక రోజులో 4-6 గంటల వరకు వాడినట్లయితే ఫోను హాయ్. ఈరోజు ఒక అడిక్షన్ గురించి చెప్పుకుందాం. ఎప్పుడు మన అరచేతిలో ఉండేది, మనతో పాటు ఉండేది. దానికి మనం వ్యసనం అయిపోతున్నాం. అది మనం గుర్తించలేకపోతున్నాం. ముఖ్యంగా దానివల్ల మన జీవితాలు నాశనం అవుతున్నాయి. ముఖ్యంగా పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. అదే మొబైల్ అడిక్షన్. అసలు మొబైల్ అడిక్షన్ ఎలా గుర్తించాలి? దాని నుంచి ఎలా బయటపడాలి? వీటి గురించి తెలుసుకుందాం. మొబైల్ అడిక్షన్ అంటే మనము ఎలా గుర్తించాలంటే, ఫోన్ మన చేతిలో లేకపోతే మనకు ఒక రకమైన టెన్షన్‌గా, యాంగ్జైటీగా ఉన్నాం. కంటిన్యూయస్‌గా ఫోన్ చేతిలో పెట్టుకొని చెక్ చేసుకుంటున్నాం. ఓపెన్ చేయడం, చెక్ చేయడం, నోటిఫికేషన్స్ చెక్ చేయడం. మనం ఎక్కడికెళ్తే అక్కడికి తీసుకెళ్ళడం. ఇంక్లూడింగ్ వాష్‌రూమ్స్ దాకా తీసుకొని వెళ్ళిపోవడం. అసలు ఆ ఫోన్ మన దగ్గర లేకపోతే ఒక విధమైన స్ట్రెస్‌కి గురవుతూ బాడీ అంతా యాంగ్జైటీగా ఉన్నాం. దీన్నే మొబైల్ అడిక్షన్ అంటారు. దీనికి ఇప్పుడు పెట్టిన ఒక కొత్త జబ్బు పేరు నోమోఫోబియా. అంటే నో మొబైల్, ఫోబియా అంటే ఫియర్. అంటే ఫోన్ మన దగ్గరతో లేకపోతే అదొక రకమైన భయము, ఆందోళన, స్ట్రెస్. సరే, ఈ నోమోఫోబియాని, ఫోన్ అడిక్షన్‌ని గుర్తించడం ఎలా? మనం ఒక ఫోన్‌ని ఒక రోజులో ఎన్నిసార్లు దాకా ఓపెన్ చేస్తే అది అడిక్షన్‌కి గురవుతున్నట్లంటే ఇంచుమించు 100-150 సార్లు. 150 సార్ల కన్నా మించి మనం ఫోన్‌ని ఓపెన్ చేస్తుంటే మనం అడిక్ట్ అయినట్టు గుర్తించాలి. రెండోది టైం గురించి చూసుకున్నట్లయితే, ఒక రోజులో 4-6 గంటల వరకు వాడినట్లయితే ఫోను, దాన్ని ఫోన్ డిపెండెన్సీ అంటాం. అంటే ఫోన్ మీద ఎక్కువ ఆధారపడిపోతున్నాం అర్థం. అదే 6 గంటల కన్నా ఎక్కువసేపు ఫోన్‌ని మనం యూజ్ చేస్తున్నట్లయితే దాన్ని అడిక్షన్‌గా పరిగణిస్తాం. ఇవన్నీ మన ఫోన్ సెట్టింగ్స్‌లో స్క్రీన్ టైమ్ ఉంటుంది. స్క్రీన్ టైమ్‌లో మనం ఎన్నిసార్లు ఓపెన్ చేస్తాం, ఎంతసేపు ఫోన్ మీద ఉన్నాం, ఎంత టైం ఉన్నాం అనేది క్లియర్‌గా చూపిస్తుంటుంది. అది మన ఫోన్‌లో మనం గమనించుకోవచ్చు. దీన్ని ఫోన్ అడిక్షన్ అంటాం కదా! ఈ ఫోన్ అడిక్షన్ వల్ల మనకొచ్చే నష్టాలు ఏంటంటే, మనకి కోపతాపాలు ఎక్కువ రావడం, స్ట్రెస్‌కి గురవ్వడం, ఒక డిప్రెసివ్ డిజార్డర్ లాగా అయిపోవడము, పని మీద కాన్సంట్రేషన్ బాగా తగ్గడము, రెండోది నిద్ర బాగా తగ్గిపోవడము, మన సోషల్ వెల్ బీయింగ్ తగ్గిపోవడము. సరేనా? వీటితో ఒక టైప్ ఆఫ్ డిప్రెసివ్ క్యారెక్టర్‌గా బాడీ మారిపోతుంది. దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే, మనం స్క్రీన్ టైమ్‌లో ఒక టార్గెట్ కూడా ఉంటుంది. ఇంతవరకే పెట్టుకోవాలి అనేసి. ఆ టార్గెట్ టైమ్‌ని మనం అలర్ట్‌గా పెట్టుకోవడము. ఎక్కువ వాడకుండా ఉన్నట్లయితే ఒక వారం, 10 రోజుల్లో లైక్ చెప్తాను చూడండి. అడిక్షన్‌కి ఆ బ్రెయిన్ అనేది ఒక రివార్డ్ ఫినామినల్‌గా డోపమైన్ రిలీజ్ చేస్తది. లైక్ మీకు ఫోన్‌లో వాట్సాప్ వస్తుంది. నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు కంటిన్యూయస్‌గా చూసుకోవాలనిపిస్తుంటది. ఆ బ్రెయిన్‌లో డోపమైన్ రిలీజ్ అయ్యి చూడు, చూడు అని చెప్తూ ఉంటది. అంటే ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఈ ఫినామినల్‌లోకి వెళ్ళిపోద్ది బ్రెయిన్. వాడి బ్రెయిన్ ఆ నోటిఫికేషన్ చూడు, అది చూడు, ఇది చూడు అని చెప్తుంటది. అంటే బ్రెయిన్‌లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ అనేది కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్. ఇది గాని బ్రెయిన్‌లో తగ్గినట్లయితే మనము ఆ అడిక్షన్ నుంచి దూరంగా బయటపడే అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా తగ్గించుకోవాలంటే మొబైల్‌ని బాగా దూరం పెట్టడము. స్మార్ట్ ఫోన్ యూజెస్ అయితే తీసేసి చిన్న కీప్యాడ్ ఫోన్ వాడుకోవడము. అంటే స్క్రీన్ ఎక్కువ లేకుండా ఆండ్రాయిడ్ కాకుండా మామూలుగా ఉంటాయి కదా! ఆ ఫోన్ పాతకాలపు నోకియా ఫోన్స్ ఉంటాయి. అటువంటివి వాడుకోవడం. ఇలా వారం, 10 రోజులు వాడిన తర్వాత మనం ఆ రివార్డ్ ఫినామినన్ బ్రెయిన్‌లో డోపమైన్ అనే పదార్థం తగ్గిపోయి ఆ ఫోన్ కంటిన్యూయస్‌గా యూజ్ చేసే పద్ధతి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సింపుల్ థింగ్ ఏంటంటే, మనం ఎంత దూరం దాన్ని మొబైల్‌ని పెడితే ఒక రోజులో అంటే కనీసం ఒక గంట, 2 గంటల లోపలే వ్యవధిలోనే వాడేపనైతే మనం అడిక్షన్‌కి గురికాము. ఇది అందరూ గుర్తించగలుగుతారు. అర్థమైందనుకుంటాను. థాంక్ యూ.